తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారని, గీతను పెళ్లి చేసుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు విద్య వెంట పడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరి విద్య, రేవంత్ రెడ్డి అసలు ప్రేమలో పడ్డం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారని, ఆయన గీతను పెళ్లి చేసుకొని ఇప్పుడు విద్య వెంట పడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరి విద్య, అసలు రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డవి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? దీన్ని మొత్తాన్ని బయట పెట్టింది ఎవరు అని అంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు అనే ఆయన బయట పెట్టారు. ఆ బయట పెట్టడం కూడా ఒక మీటింగ్ లో బయట పెట్టాడు. ఏకంగా రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉండగా ఈ విషయాన్ని ఆయన చెప్పారు. మీరు గీత గారితో పెళ్లి చేసుకున్నారు, బాగానే మీరు సంసారం చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది, మరి విద్య సంగతి ఏంటి, విద్యను మీరు ప్రేమించారు కదా అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. దాంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళు విద్య ఎవరు, అసలు ఏంటి ఈయన ఇలా మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు, ఆయనేమో వింటున్నారు, అసలు ఏంటి అనేది అందరూ అసలు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినప్పుడు ఆయన అలా కొద్దిసేపు చెప్పి ఆ మాట చెప్పి ఆయన చిన్న సెటైర్ చేశారు. ఆయన ఎందుకు, ఎప్పుడు, ఎలా అని అంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఒకసారి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు ఏం కావాలో అడగండి, నేను చేసి పెడతాను అని చెప్పన్నారు. అప్పుడు వాళ్ళు ఏదో 100 కోట్లు 200 కోట్లు అడిగారు అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో ఉండేటువంటి వాళ్ళు. అడిగితే మనది ధనిక రాష్ట్రం, ఆ స్థాయిలో మీరు అడగండి, అంతే తప్ప 100-200 కోట్లు నేను 1000 కోట్లు ఇచ్చేస్తానని చెప్పాను. 1000 కోట్ల రూపాయలు ఇస్తూ జీవో ఇచ్చేసి 1000 కోట్లు అలాట్ చేసేసి యూనివర్సిటీకి వెళ్ళాడు ఆయన. యూనివర్సిటీలో రెండోసారి మీటింగ్ జరిగింది, నిన్న జరిగింది. నేను ఆ మీటింగ్లో స్టూడెంట్స్, అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ కొన్ని వందల మంది పార్టిసిపేట్ చేశారు. ఆడిటోరియంలో ఉన్నారు, ఓపెన్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టారు. ఓపెన్గా పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి సంబంధించి ఏం కావాలని నేను చేస్తాను, అమెరికా యూనివర్సిటీ తోటి ఉస్మానియా యూనివర్సిటీ పోటీ పడాలి అని చెప్పి 1000 కోట్లు మీరు ఇస్తున్నాను, ఇంకా కావాల్సింటే ఇన్నైనా ఇస్తాను అని చెప్పి యూనివర్సిటీలో వీసీలని నియమించాలి. ఆ నియామకంలో మంత్రులు ఇన్వాల్వ్ అయినా, ఎవరు చెప్పినా మీరు వినొద్దు, ఎవరు టాలెంట్ ఉన్నారో, ఎవరు యూనివర్సిటీని అద్భుతంగా నడపగలరో వాళ్ళకే వీసీలుగా ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ దగ్గర ప్రెజర్ చేస్తే మంచినీళ్ళు ఇచ్చి పంపించేసేయండి, అంతే తప్ప వాళ్ళ మాట మీరు వినొద్దు అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఆ కమిటీ వేస్తారు, వీసీలు నింపుకునేదాన్ని కమిటీ. ఆ కమిటీకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు ఆయన. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన లాంగ్వేజ్ గురించి చెప్పాడు. లాంగ్వేజ్ గురించి ఏం చెప్పాడనంటే, లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్, అంతే తప్ప ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పోడు అని చెప్పి అనుకోవడానికి లేదు అనే భావన కూడా అవసరం లేదు. మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరమే లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకొని వచ్చాను, నేను సీఎం అయ్యాను కదా, నేను 2 సంవత్సరాల నుంచి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాను కదా, సో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేనేమి నా పనికిరాని కాదు కదా. సో మీకు ఆ భావం నుంచి మీరు బయట రండి. ఫస్ట్ అసలు లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్ అంతే. అది ఇంగ్లీష్ వస్తేనే సూపరు, ఇంగ్లీష్ వస్తేనే అద్భుతం అని చెప్పి మీరు అనుకోవద్దు అని చెప్పి ఇండైరెక్ట్ గా కేటీఆర్కి సెటైర్ చేసేసాడు. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా వారు అసలు ఇంగ్లీష్ కంటే కూడా వారి ప్రాంతీయ ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. చైనా, జపాన్ వాళ్ళకి, జర్మనీ వాళ్ళకి ఒక ముక్క కూడా ఇంగ్లీష్ రాదు. అయినా కానీ వాళ్ళ ప్రపంచంలో అద్భుతమైనటువంటి కంట్రీస్ 1 గంట పాటు కనుక చైనా వస్తువులు కనుక సప్లై చేయకపోతే అమెరికా క్లోజ్ అయిపోతుంది. పైగా వాళ్ళకి రావాల్సిన, ఇప్పుడు అమెరికా అప్పుల్లో ఉంది, ఆ అప్పులు ఇచ్చిందంతా చైనా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వీళ్ళు ఇచ్చారు. సో వీళ్ళు కనుక అప్పులు అడిగితే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అమెరికా వాళ్ళు. కాబట్టి వీళ్ళు లాంగ్వేజ్ రానంత మాత్రాన ఇప్పుడు చైనా వెనకబడలేదు, జర్మనీ వెనకబడలేదు, ఇంకొక కంట్రీ ఏదో చెప్పారు అది వెనకబడలేదు. సో మరి కాబట్టి ఇంగ్లీష్ రానందువలన మనం ఏదో తక్కువ, ఇంగ్లీష్ వచ్చినోడు ఎక్కువ అనేది ఉండదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్ అంతే తప్ప ఒక్కొక్కళ్ళు ఒక్క లాంగ్వేజ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అదేదో
పెద్ద ఇష్యూ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేం గుంటూరు పోయి చదువుకొని రాలేదు. గుంటూరు చదువుకొని వచ్చి గూడుపటాన్ని నేను చేయట్లేదు. అసలు గూడుపటాన్ని చేయాల్సిన అవసరం లేదు. గుంటూరులో చదువుకొని వచ్చి గూడుపటాన్ని చేసేటువంటి బ్యాచ్ ఉంది ఇక్కడ. సో వాళ్ళు లాంగ్వేజ్ ఏదో రాదని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, వీటన్నిటి కేవలం నన్ను చూసి చూడండి, నన్ను చూసి మీరు కూడా ఇన్స్పైర్ కాండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి, అక్కడ ఉండేటువంటి టీచర్స్కి కానీ, ప్రొఫెసర్స్కి కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పారు. దీంతో చప్పట్లు మారుమోగిపోయింది. ఇదొక ఎపిసోడ్ అయితే, ఆయన యూనివర్సిటీకి ఏం కావాలనో అది ఇచ్చేస్తానంటున్నాడు. గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి వెళ్ళి ఈ విధంగా అందరితో మాట్లాడిన దాఖలాలు లేవంట. ఇందిరాగాంధీ ఎప్పుడో వెళ్ళారంట పూర్వకాలం, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆయనే వెళ్ళండి అఫీషియల్గా, పదవుల్లో ఉంది. ఇప్పుడు రెండోసారి వెళ్ళాడు ఆయన. రెండోసారి వెళ్ళి మీరు అమెరికా యూనివర్సిటీతో పోటీ పడేలా ఏం చేయాలో అది చేయండి, మీకు నిధులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా అని చెప్పి భారీ ఆఫర్ ఇచ్చేసాడు. దీనికి తబ్బిబ్బి అయిపోయారు అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్. దాంట్లో ప్రముఖ ప్రొఫెసరు కాసిం గారు. సో కాసిం గారు వంతు వచ్చింది మాట్లాడటానికి. వంతు వచ్చినప్పుడు ఆయన మాట్లాడి ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు గీతమ్మతోటి పెళ్లి చేసుకున్నారు, గీతమ్మని విద్య అనే అమ్మాయితోటి మీరు లవ్లో పడ్డారు అని చెప్పి, విద్య అంటే విద్యాశాఖతోటి అంటే చదువుతోటి విద్యా వ్యవస్థ లవ్లో పడ్డారు, అందుకే మీరు 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, అంత ప్రేమిస్తున్నారు మీరు విద్య పట్ల అని చెప్పి ఆయన ఆ టెన్షన్ ఏంది లవ్లో పడ్డారని చెప్పగానే అందరూ ఉలికిపడి ఆలోచింపజేసేలాగా అలా ఒక ఫేస్ని పెట్టగానే, విద్య అనే అమ్మాయితోటి రేవంత్ రెడ్డి లవ్లో పడ్డాడు, గీతముని పెళ్లి చేసుకొని ఇక్కడేమో లవ్లో పడ్డాడు అని అంటే, విద్య అనే అమ్మాయి అని అంటే విద్యాశాఖ చదువుల మీద ఆయన ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. చదువులను ఎక్కువగా ప్రమోట్ చేయాలి, చదువుకుంటే కనుక మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కూడా మారిపోయే అవకాశం ఉంది. లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోండి, కరికులాన్ని మార్చేసేయండి, విద్యా వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరణ చేయండి, మీకు ఎలాంటి సహాయం కావాలో అలాంటి సహాయం అందిస్తాను, ఎంత డబ్బు కావాలంటే ఎన్ని నిధులు కావాలంటే అందిస్తాను. మనం రాబోయేది $1 ట్రిలియన్ మనం రీచ్ కాబోతున్నాము పెట్టుబడుల విషయంలో. కాబట్టి పెట్టుబడులు కాదు, అసలు ఆర్థిక వ్యవస్థ మనం రాబోయే 2047కి మనం కీలకంగా కాబోతున్నాము. భారతదేశంలో మొత్తం GSDPలో 10% మందే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడా తగ్గద్దు, మీకు విద్య పట్ల ఏది కావాలంటే అది చేస్తాను అని చెప్పినప్పుడు, అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు విద్యా వ్యవస్థని, విద్యా రంగాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి చెప్పడానికి, ఈ విద్యానామ్మాయితోటి లవ్లో పడ్డాడు రేవంత్ రెడ్డి అంటే అంత ప్రేమిస్తున్నాడు విద్యారంగాన్ని. ఆ విద్యారంగాన్ని మరింత పటిష్టంగా అభివృద్ధి చేయడానికి, దాని నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి, ఇప్పుడు తరాన్ని ప్రపంచంతో పోటీ పడేలాగా ఈ విద్యారంగాన్ని సంస్కరించాలి అనేటువంటి ఆలోచనని వాళ్ళకి చెప్పారు. అప్పుడు ఈ మాట ప్రొఫెసర్ కాసిం గారిని ఆయన ఇలా అన్వయించారు, అందరికి అర్థమయ్యేటట్టు. సో కాబట్టి రియల్గా విద్య లేదు, విద్యారంగం మాత్రమే ఉంది. ఆ విద్యారంగం మీద లవ్లో పడ్డాడు రేవంత్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.